బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవాళ్ళారా అని చెప్పి పిలుస్తున్నాడు. ఒకవేళ ఏ బంధకమైనా నిజమే అన్నయ్య, ఒక బంధకంలో చుట్టుకొని ఉన్నాను, ఆ యొక్క చిన్న బలహీనత నన్ను బంధించింది, అది ఏదైనా కావచ్చు. ఉదాహరణకి చిన్న అబద్ధం కావచ్చు, ఉదాహరణకి అని అనుకుంటున్నాము. కానీ నీవు దేవుని యందు నిరీక్షణ పెట్టుకుంటే, దేవుని యందు ఎప్పుడైతే నిరీక్షణ పెట్టుకుంటామో అప్పుడు ఆ బంధకంలోంచి దేవుడు విడిపించి మేలు చేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీ బంధకం ఏదైనా ఆయన విడిపిస్తాడని చెప్పి, ఆ బంధకం నుంచి నన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా దేవుడు విడిపించి నాకు మేలు చేస్తాడని నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంది బంధకంలో పడి ఉంటారు. ఎందుకంటే దేవుని కార్యాలు చేయలేక అపవాదిగాడు మోసం చేస్తున్నాడు. అపవాదిగాడు ఏదో ఒక బంధకం పెట్టి మోసం చేస్తున్నాడు. కొంతమంది బంధుత్వాలు బంధకాలు. ఎందుకయ్యా రాలేదు చర్చి కంటే ఏం చెబుతారు, చుట్టాలు వచ్చారన్నయ్య. అబద్ధం అనే బంధకం. నేను చెప్తున్నాను, బంధకంలో పడి ఉండి ఒకవేళ నిరీక్షణ నీకుంటే ఆయన కోటని ఈ రోజు నువ్వు ప్రవేశించుతాముడా. మందిరానికి వెళ్ళలేక ఉన్నావేమో, ఆయన కోటను నువ్వు ప్రవేశిస్తే ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. ఏంటయ్యా నిరీక్షణ అంటే ఆయన నన్ను లేపుతాడు. ఒకవేళ పడిపోయామని, ఒకవేళ బలహీనుడు అయిపోయావు, దేవుడు మనల్ని ఉద్యోగం చేస్తాడు. ఒకప్పుడు ఆరాధనలు, ఒకప్పుడు ప్రార్థన. కానీ బంధకం నిన్ను ప్రార్థన చేయకుండా ఉంటుందేమో. చాలా మంది బంధకంలో పడి ఉండి నిరీక్షణ లేకుండా ఉన్నారు. నేను చెప్తున్నా, నా దేవుడు నన్ను లేపగలడు, నా దేవుడు ఆ స్థితినిచ్చి నన్ను లేపగలడు అని చెప్పి నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా లేపుతాడు. ఒక వ్యక్తిని చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. అతను బంధకంలో పడి ఉన్నాడు. ఏంటయ్యా అతని బంధకం అంటే దుర్వ్యాపారము. డబ్బును ఏర్పరిచాడు తండ్రి దగ్గర తీసుకెళ్ళి, తండ్రి దగ్గర తన ఆస్తి నా తండ్రి నన్ను చేర్చుకున్నాడనే నిరీక్షణ. ఆ కుమారుడు నిరీక్షణ పెట్టుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆ కుమారుడు తండ్రికి దూరం అయ్యాడు. ఈ సహోదరుడు బంధకంలో పడి ఉండి నీవు కూడా దూరం అయ్యావేమో. స్నేహం అనే బంధం. కొంతమంది స్నేహితులు మందిరానికి వెళ్ళలేరు, ఆత్మీయంగా బ్రతుకుతుంటే, ఆత్మీయంగా జీవిస్తుంటే ఏం మందిరం లేరా అని చెప్పి సినిమాలతో తిప్పుతారు. బంధకాల్లో పడి ఉంటారు చాలా మంది. ఇతను కూడా, చిన్న కుమారుడు కూడా స్నేహం అనే బంధంతో ముడివేయబడి అనేక మంది స్నేహితులను కలిగి ఉండి తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఈ బంధకం ఏం చేసింది అంటే తండ్రికి దూరం చేసింది చిన్న కుమారుడిని. బంధకాలు దూరం చేస్తాయి. ఎవరైనా తండ్రి అంటే తండ్రి దేవునికి సాదృశ్యం. యేసు ప్రభువుకి నీకు దూరం చేస్తుంది ఏదైనా సరే. ఒక్క నిరీక్షణ పెట్టుకో, అది దేవుడు నన్ను విడిపి